సీఎం కేసీఆర్ సాయంత్రం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యామిలీతో కలిసి బయలుదేరిన సీఎం కొద్దిసేపటి కింద తిరుమలకొచ్చారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు అధికారులు. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో తిరుమల గెస్ట్ హౌస్ కు వెళ్లారు సీఎం కేసీఆర్. అభిమానులు, తమిళనాడు తెలుగు యువశక్తి కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఇక అంతకుముందు ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు మంత్రులు, అధికారులు. స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మారావు, సిఎస్ ఎస్పీ సింగ్ కూడా తిరుమల వెళ్లారు. సీఎం కేసీఆర్ మంత్రులు తిరుమల టూర్ సందర్భంగా స్థానిక పద్మావతి నగర్లో వసతి ఏర్పాటు చేశారు ఏపీ అధికారులు. తిరుమల శ్రీకృష్ణ అతిథి గృహం పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ నిఘా విభాగం ఐజీ వి నవీన్ చంద్, భద్రతా విభాగం ఐజీ ఎంకే సింగ్, ముఖ్యమంత్రి భద్రతాధికారి పి రామకృష్ణన్, సలహాదారు కెవి రమణాచారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి కె భూపాల్ రెడ్డి తదితరులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు, మంత్రులు, ఉన్నతాధికారులు కలిపి మొత్తం 43 మంది వస్తూ ఉండటంతో వీరందరికీ వసతి కోసం తిరుమల పద్మావతి నగర్లో పలు గదుల్ని ఖాళీగా ఉంచారు. శ్రీవారి మొక్కు చెల్లించేందుకు తిరుమలకు చేరుకున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యామిలీతో కలిసి బయలుదేరిన సీఎం కొద్దిసేపటి కింద తిరుమలకొచ్చారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు అధికారులు. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో తిరుమల గెస్ట్ హౌస్ కు వెళ్లారు సీఎం కేసీఆర్. అభిమానులు, తమిళనాడు తెలుగు యువశక్తి కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ కేసీఆర్ కు స్వాగతం పలికారు.